Next, DBMS important concept components of database management system. So where we use components in database when user working with the database through the DBMS several components are involved there. సో ఎప్పుడైతే మనం డేటాని మెయింటైన్ చేయడానికి డేటాబేస్ని ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తామో అప్పుడు మనకి కొన్ని కాంపోనెంట్స్ అనేది ఇన్వాల్వింగ్ ఉంటుంది. సో మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటి అంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, పీపుల్, ప్రొసీజర్, డేటా. సో కంపల్సరీ కాంపోనెంట్స్ అనేవి ఉంటేనే మనం ఇక్కడ డేటాని మేనేజ్ చేయగలం. ఓకేనా? సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ కూడా కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ హార్డ్వేర్. What is hardware? Hardware is nothing but a physical components of the computer. We can touch it. ఒక కంప్యూటర్ యొక్క రిలేటెడ్గా ఉన్న ఫిజికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం హార్డ్వేర్ అని కాల్ చేస్తాం. సో డెఫినేషన్ మరొకసారి చెప్తాను. సెట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ కాంపోనెంట్స్ విచ్ యూ కెన్ సీ అండ్ టచ్ కమ్స్ అండర్ హార్డ్వేర్. ఇన్ డిబిఎంఎస్ అప్రోచ్ సెవరల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ దే ఆర్. సో హార్డ్వేర్ అంటే ఏంటి అంటే ఫిజికల్ కాంపోనెంట్స్ని కంప్యూటర్ యొక్క ఫిజికల్ కాంపోనెంట్స్ని హార్డ్వేర్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. కంప్యూటర్స్. సో ఇక్కడ కంప్యూటర్స్ అంటే మనకి పర్సనల్ కంప్యూటర్స్ అవ్వచ్చు, మెనీ కంప్యూటర్స్ అవ్వచ్చు, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, నెక్స్ట్ సూపర్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఇవన్నీ కంప్యూటర్స్. ఓకేనా? నెక్స్ట్ ప్రింటర్స్. ప్రింటర్స్ ఆల్సో హార్డ్వేర్. నెక్స్ట్ సెకండరీ స్టోరేజ్ డివైసెస్ అంటే పెన్ డ్రైవ్స్, ఇవన్నీ కూడా హార్డ్వేర్ డివైసే. నెక్స్ట్ నెట్వర్కింగ్ కాంపోనెంట్స్, హబ్స్ ఒకటి. నెక్స్ట్ రూటర్స్. సో వీటన్ని ఇన్వాల్వ్మెంట్ కూడా ఇక్కడ మనకు ఉంటుంది. సో ఇవన్నీ మనకి హార్డ్వేర్స్. ఓకేనా? సో హార్డ్వేర్ అంటే కంప్యూటర్స్, మినీ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్, ల్యాప్టాప్స్, పర్సనల్ కంప్యూటర్స్, ఎవ్రీథింగ్ ఈజ్. నెక్స్ట్ ప్రింటర్స్, సాఫ్ట్వేర్, సెకండరీ స్టోరేజ్ డివైసెస్. నెక్స్ట్ నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ అంటే హబ్స్, రూటర్స్, ఇవన్నీ మనకి హార్డ్వేర్సే. నెక్స్ట్ సో హార్డ్వేర్ అనేది మెయిన్ మనకి కాంపోనెంటు. నెక్స్ట్ వేర్ ఈజ్ హార్డ్వేర్, దెర్ ఈజ్ సాఫ్ట్వేర్ కంపల్సరీ. దెర్ ఈజ్ నో హార్డ్వేర్, దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ దెర్ ఈజ్ నో సాఫ్ట్వేర్, దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ హార్డ్వేర్. సో బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో హార్డ్వేర్ లేనిదే సాఫ్ట్వేర్ లేదు, సాఫ్ట్వేర్ లేనిదే హార్డ్వేర్ లేదు. ఎందుకంటే ఈ రెండు కంబైన్ అయితేనే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ అనేది హార్డ్వేర్కి ఎలా వర్క్ చేయాలి అనేది చెప్తుంది. ఓకేనా? హార్డ్వేర్ అనేది సాఫ్ట్వేర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మనకి ప్రాసెస్ అనేది అవుతుంది. సో దీస్ టూ ఆర్ మోస్ట్లీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్స్. Software is nothing but it is a collection of programs which perform a particular task. In DBMS approach, 3 different softwares. So software is nothing but program మన సాఫ్ట్వేర్ అని కాల్ చేస్తాం. సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ఒక టాస్క్ పెర్ఫామ్ చేయాలంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనకు అవసరం అవుతుంటాయి. సో ఇక్కడ మెయిన్లీ సాఫ్ట్వేర్ అనేది 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్. సో అవేంటి అంటే ఫస్ట్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్. Operating system. What is operating system? Operating system is also software. So operating system ఏం చేస్తుంది అంటే ఇంటర్ఫేస్ బిట్వీన్ ది యూజర్ అండ్ కంప్యూటర్. సో మెయిన్ బ్రిడ్జ్లో వర్క్ చేస్తుంది యూజర్కి అండ్ కంప్యూటర్కి. అండ్ ఆల్సో ఇట్ పెర్ఫార్మ్స్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ యొక్క మేనేజ్మెంట్ని ఆపరేటింగ్ చేస్తుంది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే MS DOS, నెక్స్ట్ MS విండోస్, నెక్స్ట్ Linux, Unix, next Mac. So these are our operating systems. Example. Next one software lo second type DBMS, database management system, also one of the software.
సో డీబీఎంఎస్ ఏం చేస్తుంది అంటే, సో డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ అంతటిని మేనేజ్ చేస్తుంది అండ్ కంట్రోల్ చేస్తుంది. యాక్సెసింగ్ డేటాని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విచ్ మేనేజ్ ది డేటాబేస్ స్ట్రక్చర్స్ అండ్ ఆల్సో కంట్రోల్స్ ది యాక్సెసింగ్ ఆఫ్ ది డేటా. ఓకేనా, డేటాబేస్లో ఉన్న డేటాని కూడా యాక్సెస్ చేయడానికి ఇది కంట్రోల్ చేస్తుంది. సో డీబీఎంఎస్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏమంటే, ఒరాకిల్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డీబీఎంఎస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, సో అందుకోసం నార్మల్గా చెప్పాను. ఎస్క్యూఎల్ సర్వర్, నెక్స్ట్ ఎంఎస్ యాక్సెస్, DB2, సైబేస్, MySQL. సో ఇవన్నీ మనకి డీబీఎంఎస్ యొక్క ఎగ్జాంపుల్ అంటే సాఫ్ట్వేర్స్. ఓకేనా, సో ఇవన్నీ. నెక్స్ట్ సాఫ్ట్వేర్లో నెక్స్ట్ థర్డ్ టైప్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్. So what is application program? Application programs are designed by the application programmer which are needed to work with database. సో అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అంటే, అప్లికేషన్ ప్రోగ్రామర్ చేత డిజైన్ చేయడాన్ని అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అని కాల్ చేస్తాము. ఇవి దేనికి యూజ్ చేస్తామంటే, డేటాబేస్ని మనం యాక్సెస్ చేయడానికి ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది వెరీ మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్ వన్ పీపుల్స్. థర్డ్ వన్ పీపుల్. సో ఇక్కడ ఒక డేటాబేస్ని మెయింటైన్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ అంటే యూజర్స్ అనేది యూజ్ అవుతుంది. సో అవి ఏంటి అంటే, వెన్ వీఆర్ వర్కింగ్ విత్ ది డేటాబేస్ సెవరల్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఆర్ గోయింగ్ ఇన్వాల్వింగ్. దే ఆర్ ఫస్ట్ వన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ యొక్క వర్క్ ఏంటంటే, ఈజ్ గోయింగ్ టు కంట్రోల్ ఓవరాల్ సిస్టమ్ ఆపరేషన్స్. సో సిస్టమ్ ఆపరేషన్ అన్నిటిని ఓవరాల్గా ఎంటైర్ ఆపరేషన్స్ అన్నిటిని ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ చేత కంట్రోల్ చేయబడుతుంది. నెక్స్ట్ వన్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. సో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ వర్క్ ఏంటి అంటే, ఓవరాల్గా డేటాబేస్ ఆపరేషన్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ విల్ ప్రొవైడ్స్ ది సెక్యూరిటీ ఫర్ ది డేటాబేస్. సో డేటాబేస్ యొక్క ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తూ డేటాబేస్ యొక్క సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. నెక్స్ట్ వన్ డేటాబేస్ డిజైనర్. సో డేటాబేస్ డిజైనర్ యొక్క టాస్క్ ఏంటంటే, ఈజ్ గోయింగ్ టు బి డిజైన్ ది డేటా స్ట్రక్చర్స్ వేర్ యూ క్యాన్ స్టోర్ ది డేటా. సో మనం ఎక్కడైతే డేటా స్టోర్ చేస్తామో అక్కడ మనకి డేటాబేస్ స్ట్రక్చర్ అనేది డిజైన్ చేస్తారు ఈ డేటాబేస్ డిజైనర్ అనేది. నెక్స్ట్ వన్ అప్లికేషన్ ప్రోగ్రామర్. అప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది అప్లికేషన్ ప్రోగ్రామ్ ఈజ్ టు డెవలప్ ది అప్లికేషన్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ నీడెడ్ టు వర్క్ విత్ డేటాబేస్. సో ఎప్పుడైతే మన డేటాబేస్తో వర్క్ చేస్తామో అప్పుడు ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయడానికి అప్లికేషన్స్ని ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది, మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వన్ ఎండ్ యూజర్. సో ఎండ్ యూజర్ అంటే నథింగ్ బట్ మనం ఎవరైతే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ని యూజ్ చేస్తామో వాళ్ళని ఎండ్ యూజర్స్ అని కాల్ చేస్తాం. దీస్ ఆర్ ది పీపుల్ విచ్ ఆర్ గోయింగ్ టు బి యూజ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ డెవలప్డ్ బై ది అప్లికేషన్ ప్రోగ్రామ్స్ టు వర్క్ విత్ ది డేటాబేస్. సో ఇక్కడ డేటాబేస్తో వర్క్ చేసిన వాడిని మనం ఎండ్ యూజర్స్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ప్రొసీజర్. ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ ది సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ కన్స్ట్రైంట్స్. సో ఒక ఆర్గనైజర్స్తో వర్క్ చేసేటప్పుడు ఆర్గనైజేషన్లో ఉన్న సమ్ రూల్స్ని రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వడాన్ని మనం ఇక్కడ ప్రొసీజర్ అని కాల్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ప్రొసీజర్ ఈజ్ నథింగ్ బట్ దీస్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ పాలసీస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ నీడెడ్ టు ఫాలో ది ఎన్సూర్స్ డేటా ఇంటిగ్రిటీ అండ్ కన్సిస్టెన్సీ. సో సమ్ రూల్స్ని ఏదైతే ఫాలో అవుతామో ఆర్గనైజేషన్ యొక్క దాన్ని మనం ప్రొసీజర్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఏంటి, డేటా.
So data is nothing but raw fact. Data is nothing but raw fact which are collected and stored about the particular entity. By processing this data, we can generate information which is very useful for the organizations. సో మన డేటా అంటే రా ఫ్యాక్ట్, ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఆ రా ఫ్యాక్ట్ని తీసుకొని మనం దాన్ని ఒక మీనింగ్ఫుల్గా ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేసి దానికి యూజ్ఫుల్గా ఒక ఆర్గనైజేషన్కి ప్రిపేర్ చేయడాన్ని మనం ఇక్కడ డేటా అంటే, ఓకేనా. ఒక డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18 అనేది ఒక డేటా. సో ఈ డేటా అంటే రా ఫ్యాక్ట్ అంటే ఇట్ ఈజ్ మీనింగ్లెస్, ఇక్కడ మీనింగ్ ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ 18 తీసుకొని మనం ప్రాసెస్ చేస్తాం, అంటే జనరేట్ చేస్తాం, అంటే ఏజ్ 18. సో ఇప్పుడు 18 అనేది ఇక్కడ నార్మల్గా తీసుకుంటే అది డేటా, నెక్స్ట్ ఇయరా, మంతా, అది సంథింగ్ ఒక మీనింగ్ ఏదైతే లేదో దాన్ని డేటా అంటాం. ఎప్పుడైతే మనం దాన్ని జనరేట్ చేస్తామో అప్పుడు మనకి కంప్లీట్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇలా మీనింగ్ఫుల్గా క్రియేట్ చేసి ఒక ఆర్గనైజేషన్ని ఇక్కడ మనం యూజ్ చేస్తే దాన్ని డేటా అని కాల్ చేస్తాం, ఓకేనా. సో దీస్ ఆల్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. హార్డ్వేర్, సాఫ్ట్వేర్, పీపుల్, ప్రొసీజర్, డేటా. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ DBMSలో. థ్యాంక్ యూ.